మాస్క్ ఎక్కడ ఉంటుంది మనకి? ఎఫెక్ట్స్ ప్యానల్ ఓపెన్ చేస్తే ఒపాసిటీలో మాస్క్ ఆప్షన్స్ ఉండాలి. బట్ వర్షన్ అప్డేట్ అయింది నిన్న 2026. ఇక్కడ లేవు ఆప్షన్స్. సో మీకు ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ టూల్స్ లోనే యాడ్ చేసేసారు. టూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టూల్స్ లో మీకు ఇక్కడ మాస్క్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం జనరల్లీ ఆబ్జెక్ట్ మాస్క్ చేస్తాం. ఆబ్జెక్ట్ మాస్క్ అంటే ఏంటి? ఒక పర్సన్ ని ఆర్ ఒక ఆబ్జెక్ట్ ని సపరేట్ చేయాలి. ప్రీవియస్ వర్షన్ లో 2025 లో అదంతా మాన్యువల్ వర్క్. నువ్వు పెన్ టూల్ తీసుకొని ట్రేస్ చేయాలి. సో ఇప్పుడు థింగ్ ఏంటి అంటే నువ్వు ట్రేస్ చేయాల్సిన నీడ్ లేదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ అని కనిపిస్తుందా? సో ఈ ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని క్లిప్ సెలెక్షన్ లో ఉండాలి. టూల్లో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ కర్సర్ని తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేస్తే ఫస్ట్ ఆబ్జెక్ట్ హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత మీరు జస్ట్ క్లిక్ చేయండి, మీకు మాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు ఈ మాస్క్ ని మనం కంట్రోల్ చేయాలి కదా. మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తే ఇంతకు ముందు స్టార్టింగ్ మోషన్ ఇలా స్టార్ట్ అయ్యేది కదా, స్కేల్ పొజిషన్. ఇక్కడ అన్అసైన్డ్ మాస్క్స్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్. అన్అసైన్డ్ అంటే ఏంటి? మనం నిన్న ఏం చూసాం, ఎఫెక్ట్ లో మాస్క్ యాడ్ చేయొచ్చు, ఒపాసిటీలో మాస్క్ యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ థింగ్ ఏంటి, జస్ట్ మనం మాస్క్ ని క్రియేట్ చేసాం, అది ఒపాసిటీకి అసైన్ చేయలే, ఎఫెక్ట్ కి అసైన్ చేయలేదు. సో ఇప్పుడు ఈ మాస్క్ ని మనం కాపీ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను పేస్ట్ చేయడానికంటే ముందు ఏం చేస్తున్నానంటే ట్రాకర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందా? ప్రీవియస్గా మాస్క్ పాత్ అని ఉండేది, నిన్న సెషన్లో మాస్క్ పాత్ అని ఉంది, ట్రాకర్. సో ఇక్కడ ఇందులో ఉన్న ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంతకు ముందు ఓన్లీ ఫార్వర్డ్ బ్యాక్వర్డే కనిపించింది ఆటో ట్రాకింగ్ చేయడానికి. మిడిల్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ట్రాక్ సెలెక్ట్ మాస్క్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఎట్ ఏ టైం. ఇప్పుడు నా ప్లే హెడ్ బార్ ఎక్కడ ఉంది? క్లిప్ లో సెంటర్ లో ఉంది. సో జస్ట్ నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నా, ప్రాసెస్ జరుగుతుంది, ట్రాకింగ్ మొత్తం చూడండి రియల్ టైమ్ లో కనిపిస్తుందా? అంటే మాస్క్ ఎక్కడన్నా మిస్ అవుతుందా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మిస్ అయితే స్టాప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫార్వర్డ్ అవుతుంది, ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్స్ అరేంజ్ అవుతున్నాయా ఆటోమేటిక్ గా. ఫార్వర్డ్ అయిపోయింది కాబట్టి బ్యాక్వర్డ్ ఆటోమేటిక్ గా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లిక్ చేస్తే జరిగిపోతుంది. అయిపోయింది మాస్కింగ్ అండ్ ట్రాకింగ్. డేటా వచ్చేసింది. వాట్ వీ కెన్ డూ విత్ ఆల్ దిస్ డేటా? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మాస్క్ ని కాపీ చేసుకుంటున్నా. ఏం చేస్తున్నా? కాపీ. ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీ మీద రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నా. ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ అయిపోతుంది, కట్అవుట్. ఓకే, ఇంతకు ముందు ఈ ప్రాసెస్ మీరు చేయాలి ప్రీవియస్ 2025 వర్షన్ లో. అంటే ఈ క్లిప్ ఎంత ఉంది? 10 సెకండ్స్ ఉంది. 10 సెకండ్స్ లో ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి? 24 ఫ్రేమ్స్ అనుకుంటే 240 ఫ్రేమ్స్. సో నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పుడు ఏంటి ఆ మూవ్మెంట్ కి తగ్గట్టు నువ్వు ఈచ్ పాయింట్ ని కంట్రోల్ చేసి, పర్టికులర్ గా ప్రీమియర్ ప్రో లో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వేరు, ఇదంతా చేయడానికి నువ్వు ఎంత కాదన్నా అరగంట కూర్చోవాలి. ఇప్పుడు ఎంతసేపు పట్టింది? జస్ట్ 1 minute 2 minutes లో అయిపోయింది. సో ఇప్పుడు ఈ డేటాని యూజ్ చేసుకొని సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ క్లిప్ ని డూప్లికేట్ చేస్తున్నా. ఎలా చేస్తాం డూప్లికేట్? ఆల్ట్ హోల్డ్ చేసి క్లిప్ ని హోల్డ్ చేసి నేను పైన థర్డ్ లేయర్ లో పెట్టా. ఎక్కడ పెట్టా? థర్డ్ లేయర్. సో ఈ మిడిల్ లో లేయర్ గ్యాప్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ కింద క్లిప్ కి నేను మాస్క్ డిలీట్ చేసేస్తున్నా. ఒపాసిటీలో మాస్క్ డిలీట్ చేయాలి, అన్అసైన్డ్ మాస్క్ నేను అలానే ఉంచుకుంటున్నాను. ఇబ్బంది ఉండదు, జస్ట్ ఆ డేటా అలా ఉంటుంది అంతే. మనం ఎఫెక్ట్ కో ఒపాసిటీకి అప్లై చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మాస్క్ డిలీట్ చేయగానే ఏమైంది? మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది బ్యాక్గ్రౌండ్? కింద లేయర్ లో మాస్క్ డిలీట్ చేశాను కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కింద లేయర్ ఆఫ్ చేశాను అనుకో, నాకు ఓన్లీ పర్సన్ కనిపిస్తాడు. కింద లేయర్ ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఈ మిడిల్ లో నేను టెక్స్ట్ టైప్ చేసుకుంటే నాకు బిహైండ్ టెక్స్ట్ వస్తుంది కదా, ఎఫెక్ట్ పర్సన్ వెనకాల ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి టెక్స్ట్ పెట్టట్లేదు, ఒక ఎల్లో సాలిడ్ ఉంది కదా, ఇక్కడ ఎల్లో సాలిడ్ కలర్ ఉంది, మధ్యలో ప్లేస్ చేస్తున్నా, లెంత్ పెంచేసుకుంటున్నా. సో ఇలా జస్ట్ నువ్వు గ్రీన్ స్క్రీన్ పెట్టుకుంటే గ్రీన్ స్క్రీన్ కూడా ఇది కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ సాలిడ్ సైజ్ నేను కొంచెం తగ్గించుకుంటాను. ఇదే ఫార్మేట్ లో నువ్వు టెక్స్ట్ కూడా పెట్టేసుకోవచ్చు. డిలీట్ టైప్ టూల్. ఫస్ట్ నేను టైప్ చేసినప్పుడు ఫోర్ గ్రౌండ్ లోనే వస్తుంది. ఎందుకు ఫోర్ గ్రౌండ్ లో వస్తుంది? లేయర్ ఎక్కడ క్రియేట్ అయింది? నాకు ఫోర్త్ లేయర్ లో క్రియేట్ అయింది, అంటే ఫోర్ గ్రౌండ్ లో ఉంది. సో ఫాంట్ చేంజ్ చేసుకుంటున్నా. ప్రాపర్టీస్ ప్యానల్ కొంచెం హెవీ ఫాంట్ కనపడాలి కదా బ్యాక్గ్రౌండ్ లో అంటే. సో నేను మోస్ట్ కామన్ గా యూజ్ చేసేది ఫ్యాట్ ఫ్రాంక్. సైజ్ పెంచేసుకొని కొంచెం. సో ఇందాక ఎల్లో కలర్ అయితే బాగా నీట్ గా కనిపించింది కదా కాంట్రాస్ట్ లో. సో దట్ దీనికి కలర్ కూడా ఎల్లోలో పెట్టేసుకుంటున్నా. కాంట్రాస్ట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నువ్వు కాంట్రాస్ట్ ఎంత బెటర్ గా మెయింటైన్ చేస్తే విజువల్స్ అంత నీట్ గా కనిపిస్తాయి. అండ్ ఫాంట్స్ నువ్వు ఎంత బెటర్ గా సెలెక్ట్ చేసుకుంటే అంత నీట్ గా కనిపిస్తాయి. మీరు ఫాంట్స్ ప్లాన్ లేకుండా ఏది పడితే అది యూజ్ చేశారనుకోండి, కష్టం. సో ఇప్పుడు నేను జస్ట్ సింపుల్ గా దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ మిడిల్ లో గ్యాప్ లేయర్ ఉంది కదా, అక్కడికి మూవ్ చేసేస్తున్నా. జస్ట్ హెడ్ మీదకు ఉండేలాగా పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని యానిమేట్ చేసుకోవాలి అంటే ఎలా చేస్తాం? కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే మనకి యానిమల్ చూసారా, యానిమల్ టైటిల్ ఎలా వస్తుంది? స్లోగా ఇలా పైనుంచి కిందకి వస్తుంది. అంటే దాంట్లో డిజైన్ అంతా ఉంటది, ఇది జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నా స్టార్టింగ్ ఎక్కడ ఉండాలి అనేది నేను ఫిక్స్ చేసేసుకుంటా. స్లోగా రావాలి కాబట్టి అట్లీస్ట్ 4 seconds అన్నా పడుతుంది కదా అంత స్లోగా కిందకి రావాలంటే. 4 seconds దగ్గర ప్లే హెడ్ బార్ పెట్టేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ పొజిషన్ కొంచెం కిందకి పెట్టేసుకుంటున్నా, ఆల్మోస్ట్ మిడిల్ వరకు. స్టార్టింగ్కి వచ్చేస్తున్నా, దాన్ని పైకి మూవ్ చేసేస్తున్నా. ఇలాంటివి క్రియేట్ చేసుకోవడానికి ఇంక ఇమాజినేషన్ అనేది మీ లిమిట్స్ ఇంక అంతే. ఎందుకంటే ఇంతకు ముందు హార్డ్ ప్రాసెస్, పేషెన్స్ ఉండాలి కూర్చొని చేయడానికి. ఇప్పుడు మీరు అంత చేయాల్సిన నీడ్ కూడా లేదు. అండ్ ఇది ఎంత యాక్యురేట్గా వర్క్ అవుతుందంటే మీకు ఒక చిన్న సింపుల్ టిప్ చూపిస్తాను చూడండి. ఇందులో ఈ క్లిప్ని డూప్లికేట్ చేసుకుంటున్నా. ఈ అన్అసైన్డ్ మాస్క్ని ప్రస్తుతానికి డిలీట్ చేస్తున్నా, నాకు అవసరం లేదు.
డిలీట్. సో ఇప్పుడు నాకేంటంటే ఈ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ మాత్రమే కావాలి నాకు. ఈ బ్యాగ్ మాత్రమే కావాలంటే బ్యాగ్ తోటి హ్యాండ్ ఇవన్నీ ఇంటరాక్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు బ్యాగ్ మాత్రమే సెలెక్ట్ చేయాలి అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుంటే చూడండి మొత్తం, బట్ నాకు ఇది రావట్లే, బ్యాగ్ స్ట్రిప్ ఉంది కదా అది రావట్లేదు. సో దీనికోసం ఇక్కడ ఒక ఆప్షన్ ఏముంది అంటే లాసో అని చెప్పేసి ఇక్కడ కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయా, డిఫాల్ట్ గా అదే సెలెక్ట్ లో ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి రిలీజ్ చేస్తే మాస్క్ అక్కడ వచ్చేస్తుంది. బట్ Ctrl+Z టూల్ తీసుకున్న తర్వాత జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నాకు ఏ ఏరియా కావాలో డ్రా చేస్తున్నాను. జస్ట్ అప్రోప్రియేట్ గా, మీరు 100% యాక్యురేట్ డ్రా చేయాల్సిన నీడ్ లేదు. నియర్ బై డ్రా చేసి లాస్ట్ అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ వరకు రావాలి. సో రిలీజ్ చేసా, సో ఆటోమేటిక్ గా ట్రేస్ అయిపోయింది. జస్ట్ సింపుల్ గా ట్రాకింగ్ చేసేసుకుంటా, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్. సో క్లిక్ చేసేస్తే స్టార్ట్ అవుతుంది, ట్రాకింగ్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఆ ఏరియా వచ్చిందా, బ్యాగ్ ఎంత యాక్యురేట్ గా ట్రాక్ అవుతుంది స్ట్రిప్ తో సహా, ఆ హ్యాండ్ మూమెంట్ ఇంటరాక్షన్స్ అన్ని. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆ బ్యాగ్ కలర్ మాత్రమే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. స్కై బ్లూ కలర్ ఉంది, దాన్ని కొంచెం డార్క్ కలర్ వేరే ఏదో చేంజ్ చేసుకోవాలి. దాన్ని ఒక్కదాన్ని నేను సపరేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఎఫెక్ట్స్ లోకి వచ్చేసి వీడియో ఎఫెక్ట్స్ లో కలర్ అని ఉంటుంది, కలర్ కరెక్షన్. సో ఇందులో నుంచి నేను బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ల్యూమెట్రీ కలర్ అనేది యాడ్ చేసేసా. సో ఇప్పుడు ఈ బ్యాగ్ వరకు సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాం, టూల్ ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత లాసో టూల్ ఆటోమేటిక్ గా యాక్టివ్ లో ఉంటది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, క్లిక్ చేసి వెంటనే రిలీజ్ చేయకుండా డ్రా చేసుకుంటాం అప్రోప్రియేట్ గా. సో జస్ట్ ఆ బ్యాగ్, సో దానికి ఆటోమేటిక్ గా అర్థమవుద్ది మనం ఏమి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో. సో బ్యాగ్ ని మాత్రం సపరేట్ చేసేసి వచ్చిందా, కింద ఏమన్నా మిస్ అయిందా, ఇక్కడ మిస్ అయింది చూడండి. సో ఇప్పుడు ఈ మిస్ అయిన పార్ట్ ని ఎలా యాడ్ చేసుకోవాలి, సో ఎలా యాడ్ చేసుకుంటామంటే ఈ లాసో టూల్ యాక్టివ్ లోనే ఉంటది. సో మీకు ఇప్పుడు చూడండి ప్లస్ అని కనిపిస్తుందా, సో ప్లస్ అంటే యాడ్ చేస్తాం. ఇన్ కేస్ ఏదో ఎక్స్ట్రా వచ్చింది డిలీట్ చేయాలి అంటే ఆల్ట్ పట్టుకుంటే మైనస్ వస్తుంది. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి సో జస్ట్ ఇంకొక ఎక్స్టెన్షన్ లాగా, సో మిస్ అయిన ఏరియాస్ని, సో కుడెంట్ ఫైండ్ ఆబ్జెక్ట్ టు సెలెక్ట్. ఓకే, బేసిక్గా ఇది కలర్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో కలర్ ఆల్మోస్ట్ ఇక్కడ కలర్ సేమ్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ రావట్లే. ఎనీహౌ మనం ఇంతవరకు వచ్చింది, ఇక్కడ కొంచెం మిస్ అయింది కదా స్ట్రిప్. సో ఈ స్ట్రిప్ను కూడా జస్ట్ క్లిక్ చేసి యాడ్ చేద్దాం, వచ్చేసింది. ఎలా యాడ్ చేసా, సో జస్ట్ డ్రా చేస్తాం కదా మనం పెన్నుతో ఎలా డ్రా చేస్తాం అలా డ్రా చేయడం అంతే. సో దీన్ని ఇప్పుడు ట్రాకింగ్ ఎలా చేస్తాం, క్లిప్ సెలెక్ట్లో ఉండాలి, ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో అన్అసైన్డ్ మాస్క్ అని ఉంటుంది. సో సబ్జెక్ట్ మాస్క్ 4 అంటే ఇంతకుముందు నేను ఒక 3 మాస్క్స్ క్రియేట్ చేశాను కదా, సో మాస్క్ 4 అని ఉంది. సో ట్రాక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. సో మధ్య మధ్యలో మిస్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఏరియాల్లో మీరు కావాలి అనుకుంటే ఆ స్పెసిఫిక్ ఏరియాలో మళ్ళీ పాజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు మిస్ అయిన ఏరియాని. సో చూడండి ఇక్కడ మిస్ అయిపోతుంది చూడండి. సో బికాస్ ఆఫ్ కలర్ కాంట్రాస్ట్ లేకపోవడం వల్ల వాట్ ఎవర్ ద రీజన్, మోస్ట్లీ కలర్ బేస్ మీదే వర్క్ అవుతుంది ఇది. కలర్ అంటే దానికి ఎడ్జెస్ ఎంత నీట్గా కనిపిస్తే అంత నీట్గా ట్రాక్ చేసుకుంటుంది. ఫుటేజ్ క్వాలిటీ చాలా క్రూషియల్ అవుతుంది ఇందులో, కలర్ ఇన్ఫర్మేషన్ చాలా క్రూషియల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ చూడండి మిస్ అయింది. సో మిస్ అయిన ఏరియాని మళ్ళీ డ్రా చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంది కదా, జస్ట్ బ్యాక్వర్డ్ ఒకసారి ట్రాకింగ్ చేస్తున్నా. సో ఇంతవరకు నాకు డేటా వచ్చేసింది. ఓకే, ఈ డేటాని నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ ల్యూమెట్రీ కలర్. సో ఓకే, ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా డేటా ఉంది కాబట్టి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇందులో బేసిక్ కరెక్షన్ ఓపెన్ చేసి శాచురేషన్ అని ఉంటుంది. ఏంటి శాచురేషన్. సో జస్ట్ నేను ఇక్కడ క్లిప్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆ ఓవర్లే లాగా కనిపిస్తుంది కదా, అలా కనపడకుండా ఉండడానికి మాస్క్ సెలెక్ట్ చేసుకుంటే అది కనిపిస్తుంది, మాస్క్ని డీసెలెక్ట్ చేస్తే కనపడదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆ శాచురేషన్ని పెంచుతున్నా. ఎక్కడ అప్లై అవుతుంది, బ్యాగ్కి మాత్రం అప్లై అవుతుంది. లేదు ఇందులోనే అది బ్లూ కలర్ కాబట్టి కొంచెం బ్లూ కలర్ చేంజ్ చేయడానికి చూస్తున్నా. చేంజ్ అవుతుందా కలర్, మనం యాక్యురేట్గా చేసుకుంటే ఇంకా యాక్యురేట్గా అవుతుంది, అంటే అక్కడ ఉన్న కలర్ ఇన్ఫర్మేషన్ కూడా మ్యాటర్ అవుతుంది. సో బ్యాగ్కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. లేదు ఇప్పుడు నేను షర్ట్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా, షర్ట్ అయితే నీట్గా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, దీన్ని తీసేస్తున్నా ప్రస్తుతానికి. ఆబ్జెక్ట్ మాస్క్ తీసుకొని ఇప్పుడు ఏంటి, నాకు ఫేస్ అన్నీ వస్తున్నాయి, నాకు అన్నీ రావద్దు కదా, షర్ట్ మాత్రమే కావాలి. సో దట్ ఆల్ టైం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు రిమూవ్ చేయాలి అంటే ఆల్ట్, అంటే ఎక్స్ట్రా యాడ్ అయింది, ఆ ఎక్స్ట్రా పోర్షన్ అలా రిమూవ్ చేయాలి అంటే, సో నీకు అవుట్లైన్ అర్థం కావాలి, నువ్వు సెలెక్ట్ చేసుకునే అవుట్లైన్ దానికి ఇచ్చేస్తే
చూడండి షర్ట్ మాత్రం సెలెక్ట్ అయింది, ఇక్కడ మిస్ అయింది కదా. సో ఇప్పుడు దాన్ని ఎలా యాడ్ చేస్తాం, మళ్ళీ జస్ట్ క్లిక్ చేసి సెలెక్ట్ అయింది. ఇన్కేస్ నాకు ఈ ఏరియా వద్దు, ఇన్కేస్ ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని ఆ ఏరియాని వరకు క్లిక్ చేస్తే అది పోతుంది. ఓకే, యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ పెన్ను పెన్సిల్తో డ్రా చేసినట్టు ఇలా డ్రా చేసేయటమే. ఇప్పుడు సెలెక్ట్ అయింది కదా. సో ఏం చేస్తాను, సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ట్రాకింగ్ చేయాలి కదా. కాలర్ మిస్ అయిందా, ఓకే. దీనికి కూడా ఇది కొంచెం కాంప్లెక్స్ టాస్కే అవ్వచ్చు, చూద్దాం ఎంత యాక్యురేట్గా చేస్తుంది అనేది. ఎక్స్పెరిమెంటేషనే కదా. సో ఫిట్ ట్రాక్ నాకు ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ఉంది కాబట్టి జస్ట్ నేను ఫార్వర్డ్ మీద క్లిక్ చేసేస్తున్నా, ట్రాకింగ్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆ మధ్యలో ఉన్న బ్యాగ్ని ఆటోమేటిక్గా అది సీరియస్లీ ఈ ప్రాసెస్ మీరు ప్రీవియస్ వర్షన్లో చేయాలి అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ షర్ట్ ట్రాకింగ్ ఎంత యాక్యురేట్గా జరగాలి అంటే మినిమం హాఫ్ అన్ అవర్, 15 minutes అట్లీస్ట్ అనుకో. అంటే నువ్వు కొంచెం ప్రో లెవెల్ అయిన తర్వాత 240 frames నువ్వు ప్రతి ఫ్రేమ్ చూసి ఎక్కడ మిస్ అవుతుంది ఏంటి అడ్జస్ట్ చేసుకొని పాయింట్స్ ఒక్కొక్క దాన్ని మూవ్ చేసుకొని చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, లిమిటరీ కలర్ యాడ్ చేశాను ఎఫెక్ట్. నాకు తెలిసి మాస్క్ సెలెక్ట్లోనే ఉంది కాబట్టి దానికి వచ్చేస్తుంది అనుకుంటున్నా. డీసెలెక్ట్ చేద్దాం, ఇప్పుడు యాడ్ చేద్దాం. ఓకే, అయినా వస్తుంది ఎనీహౌ. సో ఇప్పుడు మాస్క్ని డీసెలెక్ట్ చేసేసి కరుస్ కొంచెం శాచురేషన్ పెంచుతున్నా. షర్ట్ ఒకటి ఎఫెక్ట్ అవుతుందా, ఓకే. సో లేదు, ఇప్పుడు షర్ట్ ఆ రెడ్ కలర్ వద్దు, నాకు వేరే కలర్ కావాలి. సో హ్యూ వర్సెస్ లూమా, హ్యూ వర్సెస్ శాచురేషన్. నేను ఆ కలర్ని పిక్ చేసుకుంటున్నాను, ఏ కలర్ని ఎఫెక్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ కలర్ రేంజ్ వచ్చేస్తుంది. ఇక్కడ 3 dots కనిపిస్తున్నాయి కదా. కలర్ గ్రేడింగ్లో నేను మళ్ళీ ఇవి ప్రతి టాపిక్ గురించి మళ్ళీ చెప్తా. సో మీకు జస్ట్ ఏంటంటే ఆ టూల్ అర్థం కావడం కోసం షర్ట్ కలర్ ఒకటి చేంజ్ అయింది. ఇది ఇప్పుడు ఎంటైర్ వీడియో నాకు ఆ షర్ట్ కలర్ అలా ఉంటుంది. అంటే మనం అంత ఎక్సెసివ్గా చేంజ్ చెయ్యము, జస్ట్ మీకు రిజల్ట్ తెలియడం కోసం చూపిస్తున్నా, ఓకేనా. సో ఏం చేయాలి అన్న ఫస్ట్ ఆ టూల్ అర్థం కావాలి. సింపులే, వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఓన్లీ ఫేస్ మాత్రమే కావాలి, నేను ఇప్పుడు ఫేస్ మాత్రమే బ్లర్ చేయడం చెప్పాను కదా. సో ఎలిప్స్ అవసరం లేదు, ఇప్పుడు నాకు ఓన్లీ ఫేస్, అంత రౌండ్ అవసరం లేదు, యాక్యురేట్గా కావాలి ఫేస్ మొత్తం. పెంటూల్తో చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పెంటూల్ కూడా ఇంకా వెరీ రేర్ కేసు, అదేంటంటే టెక్స్ట్ యానిమేషన్స్కి అలాంటి వాటికి వాడతాము, కమింగ్ సెషన్స్లో తెలుస్తుంది. డ్రా చేసుకోవటమే, నీకు ఏది కావాలో అది. సో మిస్ అయిన ఏరియాస్ మిస్ అయిన ఏం చేస్తాం, మళ్ళీ డ్రా, మళ్ళీ డ్రా. నేను అప్రోప్రియేట్గా ఈవెన్ మిస్ అయినా కానీ అది ఆటోమేటిక్గా ట్రాక్ చేసేసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మాస్క్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి. సో నేను ప్రస్తుతానికి ముందు ట్రాక్ చేయాలి ఫస్ట్. మీరు డైరెక్ట్గా ఎఫెక్ట్లోకి వెళ్ళిపోతున్నారు. స్టెప్ 1, ఇది ఫోటో కాదు కదా, సింగిల్ ఫ్రేమ్ కాదు కదా, 240 frames ఉన్నాయి. సో నువ్వు అప్లై చేసేది అన్నిటికీ అప్లై అవ్వాలంటే ఫస్ట్ ట్రాకింగ్ చేయాలి. జస్ట్ సింపుల్గా ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్, మాస్క్ ఫార్వర్డ్ అని ఉంది. ఎందుకు ఫార్వర్డ్, నాకు క్లిప్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి. సో దెన్ ట్రాకింగ్, సో ఇప్పుడు ఈ బ్లూ లేఅవుట్ ఒకటి కనిపిస్తుంది కదా, అదేంటి అంటే నీకు ఏ ఏరియా సెలెక్ట్ అయింది అనేది ఒక రిఫరెన్స్ కోసం. నీకు అక్కడ బ్లూ కలర్ నచ్చలేదు, కలర్ మార్చుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది డ్రాప్ డౌన్, ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి నువ్వు ఆ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. నన్నని పెడితే నీకు కనపడదు, అది ఉంటే ఏమవుతుంది, యాక్యురేట్గా అవుతుందా లేదా అనేది నీకు ఒక రిఫరెన్స్. సో యూ కెన్ సెట్ దిస్. సో డిఫాల్ట్గా అందరూ అంటే డిఫాల్ట్గా ఉండేది రెడ్ కలరు, ఓకే. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, నేను కొంచెం స్క్రీన్ జూమ్ చేస్తున్నా కనిపించడానికి. ఇక్కడ ప్లస్ మైనస్ ఆప్షన్ ఉంది. లాసో టూల్ ఇక్కడ యాక్టివ్లో ఉన్నప్పుడు ఈ మైనస్ మీద క్లిక్ చేస్తే మైనస్ వచ్చేస్తుంది, ప్లస్ మీద క్లిక్ చేస్తే ప్లస్ వచ్చేస్తుంది. బట్ మనం అంత చేయాల్సిన అవసరం లేదు. ఏ టూల్లో ఉన్న ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి నాకు మైనస్ కావాలి అంటే ఆల్ట్, ఇన్కేస్ మైనస్లో ఉందనుకో ఆల్ట్ పట్టుకుంటే ప్లస్, ఏదో ఒక దాన్ని, ఓకేనా. సో దెన్ ఫిట్. సో ఇప్పుడు దీనికి మాత్రమే నేను సంథింగ్ ఫేస్ నాకు కనపడొద్దు, ఏం చేస్తాను నేను, ఒక ఎఫెక్ట్ బ్లర్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ వాడదాం, చాలా ఉంటాయి. మొజియాక్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది, మొజియాక్.
సో యాడ్ చేస్తున్నా. సో ఇలా అయిపోతుంది, జస్ట్ బాక్సెస్ లాగా. ఓకే, దాని సైజ్ ఇంకేమన్నా నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే మొజియాక్లో అంటే యాంగిల్ ఎంత ఉండాలి, దాని అంటే ఎన్ని బాక్సెస్ ఉండాలి, అది ఎలా కనపడాలి ఏంటి అనేది నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్లే చేస్తే ఓకే. సో జస్ట్ ప్లే అంతే. ఈరోజు దాన్ని అలవాటు చేసుకోండి. ఇది అలవాటు అయితే అసలు దాంతో ఏమేం చేయొచ్చు. కంపోజిటింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కంపోజిటింగ్ ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్లో చేసుకోవచ్చు. ఓకేనా? డన్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ 3 స్టెప్స్. సబ్జెక్ట్ మాస్క్ సెలెక్ట్ చేసుకుంటాం. నీకు ఆబ్జెక్ట్ మొత్తం కావాలంటే జస్ట్ క్లిక్ చేస్తావు. స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ కావాలి అంటే పెన్నుతో డ్రా చేసినట్టు డ్రా చేసుకోవడం. దెన్ ఎఫెక్ట్స్ ప్యానల్లో అన్అసైన్డ్ మాస్క్ అని ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ట్రాక్. ఆ ట్రాక్ చేసుకున్న తర్వాత డేటా కాపీ చేసుకొని ఎఫెక్ట్కి కావాలంటే ఎఫెక్ట్కి, మాస్క్కి కావాలంటే మాస్క్కి పేస్ట్ చేసుకుంటాం. డన్. ఆ తర్వాత ఇంకా నీ ఇమాజినేషన్.